వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్స్ జట్టు సెమీస్కు చేరుకుంది. గురువారం సెమీస్లో దాయాది పాకిస్తాన్తో తలపడాల్సి ఉంది. అయితే పాక్తో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోవని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాక్తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలకు వ్యతిరేకంగా భారత జట్టు తన వైఖరిని మరోసారి పునరుద్ధరించింది. గ్రూపు దశల్లోనూ పాక్తో ఆడేందుకు జట్టులోని కీలక ఆటగాళ్లైన శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ నిరాకరించారు. దీంతో టోర్నీ నిర్వాహకులు గ్రూప్ దశలో మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయించారు. ఇప్పుడు సెమీస్లో పాక్తో ఆడేది లేదని భారత్ స్పష్టం చేసింది. టీమిండియా సెమీస్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో పాక్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో శనివారం పాక్ ఫైనల్ ఆడనుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కు ముందే స్పాన్సర్స్గా ఉన్న ఈజ్ మై ట్రిప్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నట్లుగా వెల్లడించింది. ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో తమ కంపెనీకి ఏ రూపంలోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. 2 ఏళ్ల క్రితం WCLతో 5 సంవత్సరాల స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఏ మ్యాచ్లోనూ తాము పాల్గొనబోమని వెల్లడించారు.